హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ మిల్క్ మైసూర్ పాక్ అయితే తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు స్వీట్ షాపులోనే మనం మైసూర్ పాక్ తెచ్చుకుంటాం కదా, మిల్క్ మైసూర్ పాక్. ఇవాళ ఇంట్లోనే ఈజీగా మనం మిల్క్ మైసూర్ పాక్ పక్కా మెజర్మెంట్స్తో తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగానే వచ్చేస్తుందండి. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగా వస్తుందండి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేస్తే. మీరు కూడా ఇలా ఇంట్లోనే తయారు చేసుకుందామండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకోండి. దాంట్లోకి నేను ఎవ్రీడే మిల్క్ పౌడర్ ఉంది కదండి, దాన్ని ఒక బౌల్ వరకు తీసేసుకుంటున్నానండి. మీరు ఇంట్లో ఏ బౌల్ ఉంటే ఆ బౌల్తో కొలిచి తీసేసుకోండి, సరిపోతుంది. గ్రామ్ ప్రకారం అయితే ఇది 120 గ్రామ్స్ ఉంటుందండి. మీరు ఏ మిల్క్ పౌడర్ యూజ్ చేసినా పర్లేదండి, పర్ఫెక్ట్గానే వస్తుంది. నేనైతే ఎవ్రీడే మిల్క్ పౌడర్ అయితే యూజ్ చేశాను. దాంట్లోకి మైదా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా దీంట్లో వేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి శనగపిండి, మైదా పిండి వేసేసి మొత్తం మిక్స్ చేసుకోండి బాగా కలిసేలా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడంతా సాల్ట్ అండి, చిటికెడంటే చిటికెడే చాలు. ఇలా చిటికెడంత సాల్ట్ వేసిన తర్వాత విస్కర్తో మొత్తం కలిపేసేయండి, అంతా కలిసేలా బాగా. మైదా, శనగపిండి, మిల్క్ పౌడర్, సాల్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెయ్యిని కరిగించి చల్లారిన తర్వాత మనం మెజర్మెంట్స్ కానీ తీసేసుకోవాలండి. అదే కప్పుతో మళ్ళీ కొలిచి 2 కప్పుల వరకు నెయ్యి తీసేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే కరిగించి తీసేసుకోవాలండి, ఇది మాత్రం కంపల్సరీ. అలాగే పావు కప్పు వరకు నూనె తీసేసుకోండి. పావు కప్పు సరిపోతుందండి. ఇందులో వేసేసి 2 బాగా కలిసేలా కలిపేసుకోండి. బాగా నెయ్యి నూనె కలిసేలా బాగా కలిపేసుకోండి ఒకసారి, బాగా కలిసేలా. అలా 2 సార్లు అంటే మనకు నూనె ఆయిల్ కలిసిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు మనం కలిపినది ఉంది కదండి, నూనె నెయ్యి, దాన్ని తీసుకొచ్చి మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా అలా విస్కర్తో కలిపేసుకోండి బాగా. ఇలా కలిపితే మనకు మిల్క్ పౌడర్ అనేది ఉండలు కట్టదండి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం కలిపేసుకోండి. నాకైతే ఒక బౌల్ వరకు పట్టిందండి. మీరు పూర్తిగా నెయ్యి కూడా వాడవచ్చు, ఆయిల్ లేకుండా. నెయ్యి కొంచెం తక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇలా నెయ్యి ఆయిల్ కలిపేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మనకు విస్కర్తో ఇలా అంటే పర్ఫెక్ట్ కంటెన్సీ అండి, అలా వస్తేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అలా పూర్తిగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. మీకు ఏదైనా కేక్ కంటైనర్ అయినా, ఏదైనా గ్లాస్ కంటైనర్ అయినా ఇలా తీసేసుకొని దానికి ఒక 1 టేబుల్ స్పూన్ అయినా, పావు టేబుల్ స్పూన్ అయినా నెయ్యి అప్లై చేసేయండి దానికి బాగా, చేత్తోనే కలిపేసి. అలా చేత్తోనే అప్లై చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె తీసేసుకోండి. దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ కానీ నెయ్యి కానీ తీసుకున్నామో అదే కప్పుతో కొలిచి 3 కప్పుల వరకు షుగర్ తీసేసుకోండి. మీరు కొంచెం షుగర్ క్వాంటిటీ తక్కువ తీసుకునే వాళ్ళైతే 2 కప్పులన్నర వరకు షుగర్ తీసుకుంటే సరిపోతుందండి. లేదు మాకు పర్ఫెక్ట్ స్వీట్ షాప్లో లాగా స్వీట్ కావాలి అంటే 3 కప్పుల వరకు తీసేసుకోండి షుగర్ అయితే. నేనైతే 3 కప్పుల వరకు తీసేసుకున్నానండి. దాంట్లోకి 1 కప్పు వరకు మనం వాటర్ తీసేసుకుందామండి. 3 కప్పుల షుగర్కి 1 కప్పు వరకు వాటర్ తీసేసుకోండి, ఎక్కువగా వద్దు. ఇలా వాటర్ అంతా అప్లై చేశాక కొద్ది కొద్దిగా మనకు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకుంటే షుగర్ అనేది కరుగుతూ ఉంటుంది. చూడండి, నాకు 2 మినిట్స్ తర్వాత షుగర్ అంతా మొత్తం కరిగిపోయిందండి. గ్యాస్ అనేది హైలో పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టేసుకోండి. అలా చుట్టూ అంతా గట్టిగా కాకుండా కలుపుకుంటూ ఉండాలండి. మనకు త్వరగానే పాకం అనేది వచ్చేస్తుంది. మనకు పాకం అనేది లేత తీగ పాకం రావాలండి. మనకు పాకం రాకపోయినా, మనకు లేకపోతే ముదురు పాకం వచ్చినా కూడా మిల్క్ మైసూర్ పాక్ అనేది చాలా టేస్టీగా రాదండి, పర్ఫెక్ట్ టెక్స్చర్ కూడా రాదు మనకు. అందుకని పూర్తిగా ఈ పాకం మీదే ఆధారపడి ఉంటుందండి మనకు మైసూర్ పాక్ అనేది. చూడండి, చేత్తో ఇలా అంటే మనకు లేత తీగ పాకం రావాలండి, తీగలాగా ఇలా రావాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం అనేది. చూడండి, ఇప్పుడు గరిటెని తీసేసి గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేస్తూ ఉండండి, కలుపుకుంటూ ఉండాలండి. ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకు ఉండలు కడుతుంది.
ఆ విధంగా కలుపుకుంటూ మొత్తం కలిపేసుకోండి, మొత్తం వేసేసుకోండి మిల్క్ పౌడర్ అంతా కూడా ఇందులో. అలా ఉండలు లేకుండా త్వరగానే కలుపుకుంటూ ఉండాలండి. మనకు అడుగు అనేది మాడిపోకుండా మనకు గరిటె అనేది వెడల్పులాగా తీసేసుకోవాలి. అప్పుడే మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది. అలా ఎప్పటికీ కలుపుకుంటూనే ఉండాలండి. మనకు చుట్టూ కూడా మాడిపోయినట్టు ఉంటుంది, అడుగు కూడా మాడుతూ ఉంటుంది. చూడండి మనకి ఇలా పొంగొస్తుంది కదా, మనకు దీంట్లో బాగా ఉడికిపోతుందండి. చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ఆయిల్ అనేది సపరేట్ కావాలండి. చూడండి అలా బాగా ఉడికి మనకు ఆయిల్ అనేది సపరేట్ వచ్చినప్పుడు మనం ఒక గరిటెతోటి నెయ్యి ఉంది కదండి, మిగిలిన నెయ్యి దానంతా ఇందులో పోసేసుకోవాలి కొద్ది కొద్దిగా. ఒక్కొక్క గరిటె పోసుకుంటూ మళ్ళీ ఉడికాక మళ్ళీ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి, ఆ తర్వాతకి మళ్ళీ పోసేయాలి. అలా ఎప్పటికీ పోసుకుంటూ గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. మనకు మిల్క్ మైసూర్ పాక్ అనేది సాఫ్ట్గా రావాలంటే ఖచ్చితంగా 2 కప్పులన్నర వరకు మనము నెయ్యి అనేది తీసేసుకోవాలండి. అప్పుడే మనకు సాఫ్ట్గా వస్తుంది. మీరు తక్కువగా నెయ్యి తీసుకుంటే అదంతా గట్టిగా వస్తుందండి. ఇలా నెయ్యి అంతా కొద్ది కొద్దిగా గరిటెతోటి ఆయిల్ సపరేట్ అయ్యాక మనము పోస్తూ ఉండాలండి. చూడండి నాకు ఆల్మోస్ట్ ఒక గరిటె వరకు ఉంది. ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో చూద్దామండి. ఒక బౌల్లో వాటర్ తీసేసుకోండి. అప్పుడు దీంట్లోకి పాకం అనేది వేసేయండి. చేత్తోనే చేస్తే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వస్తే మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టండి. చూడండి ఆ విధంగా నాకు చేత్తో ఏ విధంగా చేస్తే ఆ విధంగా వచ్చిందండి. ఒక గరిటె వరకు ఉంది కదా నెయ్యి, అది కూడా ఇందులో పోసేసి మొత్తం అంతా 1 నిమిషం పాటు సపరేట్ అయ్యేలా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు అలా కలిపేసుకుంటూ ఇప్పుడు పూర్తిగా గ్యాస్ అనేది ఆఫ్ చేసి ఫాస్ట్గానే తీసుకొచ్చి ఇందులో పోసేయండి. ఎందుకంటే పాకం అనేది గడ్డగడుతుందండి మనకు త్వరగానే, అందుకని తీసుకొచ్చి ఇందులో ఫాస్ట్గా ఇందులో పోసేయండి. పొడవుగా ఉన్న కంటైనర్ తీసుకోవాలండి, వెడల్పుగా ఉన్నది కాకుండా. మనం ఇలా పోసాక పొంగుతుందండి బాగా. దీన్ని పూర్తిగా చల్లారే వరకు కూడా మనం పక్కన పెట్టేసేయాలండి. వేడిగా ఉన్నప్పుడు దీన్ని కదల్చకూడదు. నాకైతే పూర్తిగా చల్లారడానికి ఒక 6 అవర్స్ పాటు పట్టిందండి. పూర్తిగా చల్లారాక చూడండి ఈ విధంగా ఉంది నాకు. దీన్ని మనం ఇప్పుడు తీసేద్దామండి. చూడండి మీకు అనేది రాకపోతే కొంచెం వేడి చేసి తీసేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మనకు. లేదంటే బటర్ పేపర్ కింద వేసినా కూడా మనకు పర్ఫెక్ట్గానే వస్తుందండి. నాకు కొంచెం వేడి చేస్తే వచ్చింది. ఇప్పుడు మనము కట్ చేసుకుందామండి. కొంచెం వేడిగా ఉంది అందుకని అలా వస్తుంది మనకు. ఆ విధంగా కట్ చేసుకోండి సరిపోతుంది. మనకి ఏ విధంగా కాకుంటే ఆ విధంగా కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ మైసూర్ పాక్ అనేది తయారైపోయింది. చూడండి ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ అనేది చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మైసూర్ పాక్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి, తినేసి చూశాను.